Hello children, a very good morning. How are you all doing? I hope you all are doing good. Are you all fine, ma? Yes, very good. Okay, now welcome back to our English class. In today's class, let's go with the reading part of lesson number 5. So what is the name of the lesson? The Magic Fish. Kada? The Magic Fish. Okay. What did we learn from this lesson? ఏం చదువుకున్నాం, ఏం నేర్చుకున్నాం ఈ లెసన్ నుంచి మనం? ఎస్, వీ షుడ్ నాట్ బీ గ్రీడీ. ఎప్పుడు మనం అత్యాశకు పోకూడదు కదా, అదే కదా నేర్చుకున్నాం. ఇక్కడ ఫిషర్ మ్యాన్ ఉంటాడు కదా, ఫిషర్ మ్యాన్కి ఒక వైఫ్, ఆమెకు చాలా కోరికలు కదా. ఒకరోజు ఏమవుతుంది, ఫిషర్ మ్యాన్ సముద్రానికి వెళ్తే ఒక గోల్డెన్ ఫిష్ వస్తుంది బయటికి కదా. ఓకే, ఫస్ట్ టైం ఏం కోరుకుంటాడు? మంచి హౌస్, బ్యూటిఫుల్ హౌస్ కోరుకుంటాడు. ఓకే, ఫిష్ ఇస్తుంది, గోల్డెన్ ఫిష్ ఇస్తుంది. నెక్స్ట్ ఏం అడుగుతాడు? ప్యాలెస్, హ్యూజ్ ప్యాలెస్ అడుగుతాడు. దాంతోనే సరిపోతుందా? నో. ఇంకా తనకి కోరుకుంది, ఇంకా ఏంటి ఇంకా ఏం కావాలంటుంది లాస్ట్లో? ఎస్, ఆమె సీకి రూలర్ అవ్వాలనుకుంటుంది. సీకి హోల్ సీకి కింగ్ అవ్వాలనుకుంటుంది. అప్పుడు కింగ్ అయితే ఏమవుతుంది? హోల్ సీకి కింగ్ అయితే ఈ ఫిష్ ఏమవుతుంది? స్లేవ్ కింద ఉండాలి కదా. సో అందుకని గోల్డెన్ ఫిష్ ఏం చేస్తుంది? లాస్ట్ విష్ కంప్లీట్ చేయదు, ఇవ్వదు అనమాట. లాస్ట్ విష్ అంటే తనకి ఫుల్ఫిల్ చేయదు అనమాట. ఓకే, సో దాంతో ఏమవుతుంది? నార్మల్గా మళ్ళీ ఫిషర్ మ్యాన్ వాళ్ళ వైఫ్ కూడా ఆ స్మాల్ హట్లోనే ఉంటారు. ఓకే, సో దీనివల్ల మనం ఏం నేర్చుకున్నాం? వాట్ డిడ్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ లెసన్? ఎస్, వీ షుడ్ నాట్ బీ గ్రీడీ కదా. ఎక్కువగా అత్యాశకు పోకూడదు, మనకున్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి అని నేర్చుకుందాం కదా. నా లెట్స్ గో విత్ ద రీడింగ్ పార్ట్ ఆఫ్ దిస్ లెసన్. ఓకే, ఆల్ ఆఫ్ యూ, ఆర్ యూ ఆల్ రెడీ? ఎస్, వెరీ గుడ్. See children, the magic fish. Those who didn't underline the hard words, please underline by watching this video. See, Abiram was a fisherman. He lived with his wife in a little hut near the sea. He went down to the sea every day to catch fish. One day, a strange thing happened. Strange thing అంటే అనుకోనిదన్నమాట, అనుకోని విషయం ఒకటి జరిగిందంట. ఏంటది? He caught a big golden fish in his net. Golden fish. When Abiram took the fish out of water, the fish began to speak. అద్భుతం అన్నమాట, ఫిష్ మాట్లాడుతుంది. ఓ ఫిషర్ మ్యాన్, ప్లీజ్ లెట్ మీ గో. అబిరామ్ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. చాలా ఆశ్చర్యపోయాడు అనమాట అబిరామ్. హీ వాజ్ అ కైండ్ మ్యాన్. చాలా జాలి, దయాగుణం గలవాడనమాట, జాలి ఉన్నవాడనమాట. హీ లెట్ ద ఫిష్ గో. ఫిష్ని వదిలేశాడు. అబిరామ్ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్, అంటే ఖాళీ చేతులతో వెళ్ళాడనమాట ఇంటికి. హీ టోల్డ్ హిజ్ వైఫ్ అబౌట్ ద ఫిష్. హిజ్ వైఫ్ వాజ్ గ్రీడీ అండ్ అన్కైండ్. అస్సలు దయాగుణం లేకుండా అత్యాశ మనిషి అనమాట వాళ్ళ వైఫ్. ఓకే, నా ఫూలిష్ మ్యాన్, వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో? ఎందుకు ఆ ఫిష్ని వదిలేసావు అని చెప్పింది. ఫూలిష్ మ్యాన్, తెలివి తక్కువ వాడా అని చెప్పేసి అందనమాట. గో బ్యాక్ టు ద సీ అండ్ కాల్ ద ఫిష్. ఇట్ మస్ట్ బి అ మ్యాజిక్ ఫిష్. ఎందుకంటే మాట్లాడుతుందని చెప్పాడు అన్నమాట, అందుకని అది మ్యాజిక్ ఫిష్ అయి ఉంటుంది అని చెప్పాడు. ఆస్క్ ద ఫిష్ టు గ్రాంట్ అస్ అ బిగ్ హౌస్ విత్ అ హ్యూజ్ గార్డెన్. సో వెంటనే బిగ్ హౌస్ అడుగు, దాన్ని గ్రాంట్ అస్ అంటే ఇవ్వమని అడుగు అని చెప్తుంది అన్నమాట. with huge beautiful garden.
దానికి పెద్ద థాట్ ఉండేటట్టు చూడమను అని చెప్తుంది. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ అండ్ కాల్డ్ ద ఫిష్. ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ అ విష్. నాకు ఒక కోరిక తీర్చు అని చెప్పేసి అంటాడనమాట. ద ఫిష్ పాప్డ్ అప్ ఇట్స్ హెడ్ అవుట్ ఆఫ్ ద బ్లూ సీ అండ్ సెడ్. వెంటనే అది ఏం చేసింది, దాని యొక్క హెడ్ని పైకెత్తి చూసిందనమాట. లెట్ మీ నో యువర్ విష్. నీ కోరిక ఏంటో చెప్పు అంది. ఐ వాంట్ ఎ బిగ్ హౌస్ విత్ ఎ హ్యూజ్ గార్డెన్ ఫర్ మై వైఫ్. నాకు ఇల్లు, ఒక పెద్ద ఇల్లు, ఒక మంచి అందులో తోట కావాలి అని చెప్తాడనమాట. అది మాకు నా వైఫ్ యొక్క, నా భార్య కోరిక అని చెప్తాడు. గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. నువ్వు ఇంటికి వెళ్ళు, వెంటనే నీ కోరిక తీరుతుంది అంటాడు. అబ్రామ్ వెంట్ బ్యాక్ హోమ్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ హిస్ లిటిల్ హట్ హీ సా అ బిగ్ హౌస్. అతని యొక్క చిన్న పూరి గుడిసెలో పెద్ద హౌస్, పెద్ద ఇల్లు గార్డెన్తో. ఓకే, వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. అంత బాగుందో కదా అన్నాడు. సమ్ డేస్ పాస్డ్. కొన్ని రోజుల తర్వాత, గడిచిన తర్వాత అబ్రామ్స్ వైఫ్ ఫోర్స్డ్ హిమ్ అండ్ సెడ్, దిస్ హౌస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఎ ప్యాలెస్. నాకు ఇప్పుడు పెద్ద ప్యాలెస్ కావాలని అడిగింది. గో అండ్ ఆస్క్ ద ఫిష్ ఫర్ అ ప్యాలెస్. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ అగైన్ అండ్ కాల్డ్ ద ఫిష్ అండ్ సెడ్, ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ అనదర్ విష్. నాకు ఇప్పుడు ఇంకొక కోరిక తీర్చు అన్నాడు. దేర్ వర్ బిగ్ వేవ్స్ ఇన్ ద సీ. ఇది వర్ అమ్మా, వేర్ కాదు, ఇది వర్. దేర్ వర్ బిగ్ వేవ్స్ ఇన్ ద సీ. దేర్ వర్ బిగ్ వేవ్స్ ఇన్ ద సీ. వెంటనే వేవ్స్ వచ్చాయన్నమాట. సీ అంటే కెరటాలు, సీలో పెద్ద పెద్ద వేవ్స్ అనమాట, పెద్ద పెద్ద కెరటాలు వచ్చాయి. ద ఫిష్ కేమ్ అవుట్ అండ్ ఆస్క్డ్, వాట్ ఈజ్ యువర్ విష్? మై వైఫ్ వాంట్స్ అ ప్యాలెస్ నౌ. బ్యూటిఫుల్ హౌస్ నుంచి ప్యాలెస్కి వచ్చాడు అనమాట. ఓకే, గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. నీ కోరిక తీరుతుంది, వెంటనే ఇంటికి వెళ్ళు అంటాడు. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. ఇన్ ప్లేస్ ఆఫ్ బిగ్ హౌస్ హీ సా బ్యూటిఫుల్ ప్యాలెస్. అన్న పెద్ద ఇంటి దగ్గర బ్యూటిఫుల్ ప్యాలెస్ని, కోట అనమాట, కోటను చూసింది. హౌస్కి ప్యాలెస్కి తేడా. బిగ్ హౌస్ అంటే పెద్ద ఇల్లు, ప్యాలెస్ అంటే ఇక్కడ కోట అనమాట, రాజులు ఉంటారు కదా అలాంటిదే కోట. వాట్ అ బ్యూటిఫుల్ ప్యాలెస్ థాట్ అభిరామ్. ఎంత పెద్ద ప్యాలెస్ కదా అని అనుకున్నాడు. ఇన్ ద ప్యాలెస్ హిజ్ వైఫ్ సాట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్. షీ వోర్ అ క్రౌన్. సో అక్కడ ఆ ప్యాలెస్లో థ్రోన్ ఆఫ్ గోల్డ్ అంటే ఏంటి, థ్రోన్ అంటే ఏంటి, సింహాసనం అనమాట. గోల్డ్ సింహాసనం మీద, అంటే బంగారపు సింహాసనం, డైమండ్స్తో ఉంది. డైమండ్స్ అంటే వజ్రాలు. షీ వోర్ ఎ క్రౌన్, కిరీటం కూడా పెట్టుకుందంట తను. ఆర్ యూ హ్యాపీ నౌ ఆస్క్డ్ అభిరామ్. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు అభిరామ్. వీ షల్ సీ సెడ్ హిజ్ వైఫ్. చూద్దాం అందనమాట. ఆఫ్టర్ అ ఫ్యూ డేస్ అబ్రామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్. దిస్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. ఇది నాకు చాలలేదు అని అందనమాట. నౌ ఐ వాంట్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ. నేను ఇప్పుడు సీకి కింగ్ అవ్వాలి అని చెప్పిందనమాట. సెడ్ హిజ్ వైఫ్ ప్రౌడ్లీ. చాలా గర్వంగా, ప్రౌడ్లీ అంటే గర్వంగా చెప్పిందనమాట. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్? ఇట్ ఈజ్ నాట్ రైట్ సెడ్ అభిరామ్. ఏం అడుగుతున్నావు నువ్వు, అది కరెక్ట్ కాదు అని అన్నాడనమాట అభిరామ్. బట్ హిజ్ వైఫ్ డిడ్ నాట్ లిసన్ అండ్ బికేమ్ యాంగ్రీ. ఏం వినలేదు ఆవిడ, ఏం వినకుండా చాలా కోపంగా ఉంది, కోపం అయిపోయింది అనమాట. గో టు ద ఫిష్ అట్ వన్స్ షీ షౌటెడ్. నువ్వు ఫిష్ దగ్గరికి వెళ్ళు అని గట్టిగా అరిచింది. అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ అండ్ కాల్ ద ఫిష్ అగైన్. మళ్ళీ ఫిష్ని పిలిచాడు. ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ వన్ మోర్ విష్. నాకు ఇప్పుడు ఇంకొక కోరికని తీర్చు అన్న. వెన్ ద ఫిష్ కేమ్ దేర్ వాజ్ ఎ స్ట్రామ్ ఇన్ ద సీ. ఇప్పుడు స్ట్రామ్ వచ్చిందనమాట. ఫస్ట్ ఏం అవ్వలేదు, సెకండ్ టైం మాత్రం ఏమైంది, వేవ్స్ పెద్ద పెద్ద వేవ్స్ వచ్చాయి. ఇప్పుడు స్ట్రామ్ వచ్చిందంట సీలో. స్ట్రామ్ అంటే గాలి ఒక ఏంటది, గాలితోని కెరటాలు ఎగసి పడుతుంది అనమాట, అలా వచ్చింది. ద ఫిష్ లుక్డ్ యాంగ్రీ అండ్ సీరియస్.
చాలా కోపం సీరియస్గా ఉందన్నమాట ఫిష్. వాట్ ఈజ్ ఇట్ నౌ? మై వైఫ్ వాంట్స్ టు బీ ద రూలర్ ఆఫ్ ద సీ సెడ్ అభిరామ్. ఇప్పుడు నా భార్య కింగ్ అవ్వాలనుకుంటుంది ఆ సీకి అని చెప్పి ఇన్ ఏ లో వాయిస్, చాలా చాలా సున్నితంగా చెప్పాడనమాట. లో వాయిస్, చాలా చాలా తక్కువ వాయిస్లో. నాట్ ఏ వర్డ్ స్పోక్ ద గోల్డెన్ ఫిష్ ఇన్ ఆన్సర్. ఏం మాట్లాడకుండా ఫిష్ ఏం మాట్లాడలేదు. ఇట్ జస్ట్ షోడ్ ఇట్స్ టెయిల్ అండ్ డిసపియర్డ్. దాన్ని తాకు చూపించి వెంటనే డిసపియర్ అయిపోయింది, అంటే కనిపించకుండా వెళ్ళిపోయింది అనమాట. ఇన్ టు ద డెప్స్ ఆఫ్ ద సీ. డెప్స్ అంటే లోతుకి, సీ లోపలికి చాలా లోతుకి వెళ్ళిపోయింది. knowing that the last wish would make the fish a slave to the wife's desires. ఈ యొక్క వైఫ్స్ యొక్క డిజైర్స్ అంటే కోరిక తనకి కోరుకుంది. ఆ కోరిక వల్ల ఏమవుతుంది, ఫిష్ ఒక స్లేవ్ కింద మారుతుందని దానికి అర్థమైందనమాట. అందుకని వెంటనే డిసపియర్ అయిపోయింది. ద గోల్డెన్ ఫిష్ క్యూర్డ్ హర్ గ్రీడ్ బై రిటర్నింగ్ హర్ లిటిల్ హర్ట్. మళ్ళీ దానికి పాత రోజులు తెప్పించిందనమాట ఫిష్. దాని క్యూర్డ్ అంటే తన గ్రీడీనెస్ పోగొట్టిందనమాట. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. ఇన్ ప్లేస్ ఆఫ్ ద ప్యాలెస్ హీ సా హిజ్ లిటిల్ హ్యాట్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్యాలెస్కి బదులుగా మళ్ళీ లిటిల్ హ్యాట్ వచ్చింది. హీజ్ వైఫ్ హ్యాడ్ టు లివ్ ఇన్ దాట్ హ్యాట్ వన్స్ అగెయిన్. మళ్ళీ వాళ్ళ ఆవిడ మళ్ళీ ఆ పూరి గుడిసెలోనే నివసించాల్సి వచ్చింది. బికాజ్ తన యొక్క గ్రీడీనెస్ వల్ల అలా జరిగింది. ఓకే, సో నౌ కమింగ్ టు యువర్ homework part. See here, I gave few words. Frame own sentences with these words: angry, kind, little, huge, wish. Okay, so this is your English homework. Now coming to now see the spellings, children. See here, see the spellings here. Surprised, surprised. Surprised. greedy, greedy. empty, empty. handed, handed. empty handed. huge, huge. magic, magic. grant, grant. wish, wish. beautiful, beautiful. palace, palace. throne, throne. strange, strange. diamonds, diamonds. crown, crown. crown అంటే కిరీటం. proudly, proudly. angry, angry. listen, listen. serious, serious. disappeared, disappeared. depths, depths. golden, golden. fish, fish, golden fish. slave, slave. desire, desire. storm, storm. Okay, storm. So these are the spellings, children. Okay, is it clear, children? Do your homeworks regularly and post me your images. That means post your homeworks to me. Is it clear, all of you? Is it clear? అర్థమైంది కదా? రీడింగ్ కూడా చేయండి ఇంట్లో. రీడింగ్ చేసి అట్లీస్ట్ 1 paragraph you read and post me your video. Is it clear, children? So that's all for today. Have a nice day. Thank you all.